అన్నా, నువ్వు జననేతావు కదా, నువ్వు జనాల కోసం నీ జీవితం మొత్తం దారిపోస్తావు కదా, అదే కదా నీ కూడా చెప్పుకునేది బయట. సరే, నువ్వు జనాల కోసమే కష్టపడ్డావని, అసలు జన పాలన చేసేవని, ప్రజల కోసమే పుట్టావని నీ పేటీఎం కూలీలు ఓ డబ్బేసేస్తున్నాయి బయట. నువ్వు లేకపోవడం వల్ల, నువ్వు ఓడిపోవడం వల్ల అబ్బో రాష్ట్రం సంకటం అయిపోయింది అని వాళ్ళ ఫీలింగ్. సరే కానీ నువ్వు జననేతలు అయినప్పుడు, నువ్వు ప్రజల కోసమే ఆలోచించే మనిషి అయినప్పుడు పోలవరం నిర్వాసితులు ఎలా మర్చిపోయావన్నా? అంటే ఆ పోలవరం మొదలుపెట్టింది మీ నాయన కదా, మీ నాయన కళను ముందు తీసుకెళ్ళాం కదా. అది ఎవరో కట్టలేదు అనుకో, నీ వల్ల కాలేదనుకో, అది ఎవరు కట్టాలో, అది ఎవరి చేతుల్లో కంప్లీట్ అవ్వాలో ఆ చేతుల్లో కంప్లీట్ అవుద్ది. పోనీ పోలవరం నిర్వాసితులు మర్చిపోయామన్నమాట పక్కన పెడితే, పోలవరం రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి కోట్లు కోట్లు మింగేసావా? అది గుర్తుందా? అది బాగా గుర్తుండదు, ఎందుకంటే పైసలు వచ్చి పడినాయి కదా అకౌంట్లో. సరే, అది పక్కన పెడతాం. నీకు విషయం చెప్పనా? అక్షరాల 815 కోట్లు పోలవరం నిర్వాసితులకి న్యాయం జరిగేలా అక్షరాల 815 కోట్ల పరిహారాన్ని ఆ నిర్వాసితుల అకౌంట్లో జమ చేసింది. అర్థమైందా? 2017 అక్టోబర్లో 800 కోట్లు పడి, మళ్ళీ జనవరి 3వ తారీఖు ఉదయం నుంచి దగ్గర నిర్వాసితులందరికీ కలిపి 815 కోట్లు నష్టపరిహారం విడుదల చేశారు. మనం 5 ఏళ్ళు పాలించాం, 19 నుంచి 24 వరకు. గాలిని కాసావా? పోలవరం నిర్వాసితుల్ని మర్చిపోయావా? వాళ్ళకి న్యాయం చేస్తా, వాళ్ళ కోసం నిలబడతా, నేను ప్రజల మనిషిని, ప్రజాపక్షపాత్రను డబ్బులు మింగేతానికి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఒక చేతిలో పెడతావా? అంతేగా నిర్వాసితులకు మాత్రం న్యాయం చేయు. అసలు చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ నీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరిగి వచ్చిందిరే? ఎక్కడో మూల ఉన్న పోలవరం ప్రజలకు న్యాయం జరగడానికి. ఏదేమైనా ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వమే. నువ్వు ఒప్పుకోనా ఒప్పుకోపోయినా, మీ కూలోళ్ళు ఎంత ఏసి గీ పెట్టినా, మీ కూలోళ్ళు ఎంత గోలగోల చేసినా ఇంకొక 5 ఏళ్ళు ఈ ప్రజాపాలనే కొనసాగుద్ది. అప్పటి వరకు నా వాటిని నువ్వు బెంగళూరు వెళ్ళి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో. ఎందుకు చెప్పు? నువ్వు అనవసరంగా లేనిపోయి ప్రెస్ మీట్లు పెడితే చంద్రబాబు కోపం రాకపోయినా, ఆ లోకేష్ బాబుకో, ఆ పవన్ కళ్యాణ్కో కోపం వస్తే ఢిల్లీ బాసులతో మాట్లాడితే నువ్వు సిల్లీ ఫెలో అయిపోతావు. అయిపోయేదేమో, నువ్వు ఆల్రెడీ సిల్లీ ఫెలో కానీ నా మాట రెస్ట్ తీసుకో బెంగళూరు ప్యాలెస్లో. అప్పట్లో నువ్వు చేసిన వ్యవహారాలు ఉన్నాయి కదా, ఒప్పుకుంటే అలాంటి వ్యవహారాలు చేసుకో. అంతేగాని ఈజీ మాటలు మాట్లాడు బయటకు వచ్చి. ఓకేనా? ఉన్నా మరి, బాయ్.